ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకు చిన్నట్స్ గ్యాంగ్ మోటివేషన్ ఇస్తున్న కోచ్ని చూపిస్తారు. ఇంకా కోచ్ గారు కూడా ఓకే మీరు బాగా ఆడండి, మీ మీద నాకు బాగా నమ్మకం ఉంది, సో మీరే గెలుస్తారనడంతో ఇంకా అందరూ కూడా ఓకే కోచ్ అని చెప్తారు. అండ్ నెక్స్ట్ సీన్లో మన చిన్నట్స్ నాగిసితాకి మిగిలిన టీమ్మేట్స్ వచ్చి థ్యాంక్ యూ చిన్నట్స్ గారు, మీ వల్ల ఇప్పుడు మనం నేషనల్స్కి వచ్చాము, మనం ఇలాగే రేపటి మ్యాచ్ కూడా గెలవాలి అనడంతో ఇంకా చిన్నట్స్ కూడా అలా ఏం లేదు, ఇన్ఫాక్ట్ మీ అంతా కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను గోల్స్ కొడుతున్నాను అంటుంది. ఇంకా మాట్లాడిన వాళ్ళు కూడా అయితే ఓకే మేము లేకపోకుండా మీ అంతా మీరే గెలిపించేటట్లు ప్లాన్ చేసుకొని నెక్స్ట్ మ్యాచ్ నుంచి అంటుంది. ఇంకా ఆ మాట్లాడిన నాగేశుకి చిన్నట్స్కి ఎక్కడ మండాలో అక్కడ మండుతుంది. ఇంకా అప్పుడే నాగేశు కూడా ఓకే కానీ నీకు తెలుసా మన యొక్క యోకిట్స్టని ఇంకా కొయ్యికి వీళ్ళిద్దరూ కూడా ఈ నేషనల్స్ తర్వాత బాస్కెట్బాల్కి రిటైర్డ్ ఇస్తున్నారు అనడంతో ఇంకా మాట్లాడిన చిన్నట్స్ ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి. ఇంకా నాగేశు ఎక్స్ప్లెయిన్ చేస్తామంట, ఎందుకంటే వాళ్ళు రిటైర్డ్ అవుతుండేది ఇంకా వాళ్ళ ఈ బాస్కెట్బాల్ కెరీర్ తర్వాత నుంచి వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఎగ్జామ్స్ మీద పెట్టి వాళ్ళ యొక్క ఫ్యూచర్ లైఫ్లో ఒక మంచి జాబ్ చేసుకుంటూ సెటిల్ అవ్వాలనే వాళ్ళ ప్లాన్. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అందరికి కూడా అవే ఆలోచనలు ఉంటాయి. అయినా వాళ్ళు నాకు డైరెక్ట్గా చెప్పలేదు కానీ బట్ చాలా మంది రూమర్స్ ప్రకారంగా అనుకుంటున్నారు అనడంతో ఇంకా ఆ మాట్లాడిన చిన్నట్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇంకా చూసిన నాగేశు ఓ షెట్ చిన్నట్స్ ఓవర్ రియాక్ట్ అయ్యావా, ఎందుకని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు, ఏం పర్లేదు ప్రతి ఒక్క లైఫ్లో కూడా మూవ్ అనేది ఉంటుంది కదా, నువ్వు ఎందుకని ఇలా ఆలోచిస్తున్నావు అనడంతో ఇంకా చిన్నట్స్ కూడా అసలు నేను ఈ మ్యాటర్ని జీర్ణించుకోలేకపోతున్నాను నాగేశు అనడంతో ఇంకా మాట్లాడిన నాగేశు కూడా అవును తను చెప్తానే కూడా కరెక్టే, ఎందుకంటే చిన్నట్స్ కేవలం ఈ నేషనల్స్ కోసమే తన తల్లిదండ్రులకు దూరంగా ఉంది. అండ్ ఇప్పుడు తను సెకండ్ ఇయర్ అయినా సరే మా స్కూల్లో ఇన్ఫ్యాక్ట్ తనే ఒక టాప్ సాసరర్, తన వల్లే మేము ఇక్కడి వరకు రాగలిగాం, ఒకవేళ ఇప్పుడు తిని ఇంత మూడీగా ఉంటే రేపు మ్యాచ్ మేము గెలవలేమో అనుకుంటుంది. ఇంకప్పుడే చిన్నట్స్ కూడా నాగిసా నీకు బాస్కెట్బాల్ అంటే ఇష్టమా అనడంతో ఇంకా నాగిసు కూడా నాకెంతో ఇష్టం అంటుంది. ఇంకప్పుడే చిన్నట్స్ నాకు కూడా ఇష్టమే, బట్ నీకు ఒక విషయం తెలుసా, మీరంతా బాస్కెట్బాల్ని ఎంజాయ్ చేస్తూ ఆడతారు, బట్ నాకు అలా కాదు, నేను ఎంజాయ్మెంట్నే బాస్కెట్బాల్లో చూస్తాను. ఎందుకంటే నీకు గుర్తుందా మనం ఈ టోర్నమెంట్లోకి ఎంటర్ కావడానికంటే ముందర లాస్ట్ మ్యాచ్లో నన్ను అంతా కూడా కవర్ చేశారు, అట్లాంటి సిచ్యువేషన్లో నాకు ఒక అడ్రినల్ రష్ అనేది దొరికింది. అండ్ ఆ టైంలో మనం గెలుస్తామా లేదా అనే ఒక్క ఆలోచన కూడా నాకు లేదు, కేవలం నేను గోల్ వేస్తేనే మనం గెలుస్తామనే ఒక్క సింగిల్ థాట్తో నేను గోల్ వేసాను, ఆ విధంగానే మనం గెలిచాం. అలాగే ప్రతిరోజు నేను బాస్కెట్బాల్ ఆడుతున్నప్పుడు ఎంతమంది నన్ను కార్నర్ చేసినా సరే నేను కేవలం మీ మీద నమ్మకం పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓషిటాన్ని నమ్ముకొని తను నాకు కరెక్ట్ పాసెస్ ఇస్తుందనే ధైర్యంతో నేను ధైర్యంగా ప్రాక్టీస్ చేసుకుంటా. అండ్ అదే ట్రైనింగ్ని గేమ్లో కూడా చూపిస్తాను. అండ్ తను నాకు కరెక్ట్ పాస్ ఇచ్చిన వెంటనే నేను కూడా కరెక్ట్ గోల్ వేస్తాను. అండ్ తనే కాకుండా కొయ్యికి సెన్పై కూడా ఎప్పుడు నాకు గోల్ వేయడం కోసం నాకు అడ్డంగా ఎవరు లేకపోకుండా తను నాకు ఒక ఫ్రీ వే పాత్రను అయితే రెడీ చేస్తుంది. సో ఆ విధంగా నేను పరిగెత్తేటప్పుడు అండ్ గోల్ వేసేటప్పుడు వీళ్ళిద్దరి సాయం వల్ల నేను ప్రతి ఒక్క గోల్ కూడా పర్ఫెక్ట్గా వేస్తాను. బట్ అట్లాంటిది ఇప్పుడు వీళ్ళు ఈ టోర్నమెంట్ తర్వాత నుంచి రిటైర్డ్ అవుతున్నారంటే నాకు ఎందుకో బాధగా ఉంది. ఒకవేళ మనం ఈ టోర్నమెంట్లో గెలిస్తే పర్లేదు, బట్ ఒకవేళ ఓడిపోయామనుకో నెక్స్ట్ ఇయర్ వీళ్ళు మనకు తోడుగా ఉండరు, బహుశా మనం జూనియర్స్నే నమ్ముకోవాలి. నీకు తెలుసా నాకు బాస్కెట్బాల్ ఎంత ఇష్టం అంటే నా జీవితం ఎండుకు వచ్చేంత వరకు నేను కేవలం బాస్కెట్బాల్ ఆడుకుంటూనే ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడు కోరుకుంటాను అని మన చిన్నట్స్ అనడంతో ఇంకా మాట్లాడిన నాగిసా అది ఇంపాసిబుల్, ఇన్ఫాక్ట్ నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి కమాన్ త్వరగా రేపటి మ్యాచ్కి మనము ఎంతో బాగా రెస్ట్ తీసుకొని రేపు దుమ్ము దులపాలి, వెళ్దాం పదా అనడంతో ఇంక చిన్నట్స్ కూడా ఆగు ఇంకొసేపు ఉండొచ్చు కదా మనం ప్రాక్టీస్ చేద్దామంటే ఇంకా నాగిసు కూడా అవునా ఇలా పడుకొని ప్రాక్టీస్ చేస్తే గేమ్ వస్తుందని ఏదో చెప్పాడు. అంతేకాకుండా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నువ్వు కాలు కట్టుకుంటే ఆ విష్మి బ్రాండ్ కూడా ఎప్పుడో ఒకప్పుడు తెగిపోతుంది అంటుంది. ఇంకా మాట్లాడిన చిన్నట్స్కి ఒక్కసారిగా మన టైకి గడు లాస్ట్ టైం తనకు బాయ్ చూపిండే సీన్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. అలా ఇక్కడ సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో మన టైకి గేనాలో ప్రాక్టీస్ చేసిన అయితే చూపిస్తామట. అక్కడ అందరూ కూడా మన హార్వీ సెన్పైన చూసి భయపడుతూ ఉంటారు, ఎందుకంటే మనం నేషనల్స్లో మళ్ళీ ఓడిపోయినందుకో ఈసారి ఇంకా హార్ష్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంక ఇలా మన వాళ్ళంతా కూడా అక్కడ ట్రైనింగ్ చేస్తూ ఉండగా ఇంకప్పుడే ఆ గ్రౌండ్ స్టాఫ్ కానీ వాళ్ళు వచ్చి ఓకే 4 గంటలకల్లా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఈరోజు మెయింటెనెన్స్ డే అనడంతో ఇంకా అంతా కూడా 3:30కి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. బట్ మన టైకి గడ్ మాత్రం ఒకడే అసలు చిన్నట్స్ సెన్పై గారు బాస్కెట్బాల్ ఎలా ఆడతారని చెప్పి మనోడు కూడా బాస్కెట్బాల్ రింగ్లోకి వేయడం కోసం అయితే ట్రై చేస్తారు కానీ బట్ మనోని వల్ల కుదరదు. సో ఇలాగైతే కుదరదని చెప్పి నేను ఎలాగైనా ఈవినింగ్ 4 లోపల ఒక్క గోల్ అయినా వేయాలన్నట్లు మనోడు మల్టిపుల్ టైమ్స్ అయితే ఆ రింగ్ లోపలికి షౌట్ చేస్తూ ఉంటాడు కానీ బట్ ఒక్కసారి కూడా పడదు. ఇంకా అప్పుడే మన టైకి గడ్ చిన్నట్స్ని గుర్తు తెచ్చుకొని అసలు చిన్నట్స్ గారు ఈ బాస్కెట్బాల్ ఎలా ఆడతారు అండ్ ప్రతిరోజు దీనికోసం ఆవిడ తన లిమిట్స్కి మించి పుష్ చేసుకుంటూ ఉంటారు, ప్రతిరోజు మార్నింగే లేస్తారు, ఎంతో కష్టపడతారు. ఆవిడ కూడా నాలాగే ఓటం అంటే అస్సలు నచ్చదు, అందుకనే గెలవడం
గెలవడం కోసం తనని తను పుష్ చేసుకుంటుంది. అందుకనే ఆవిడంటే నాకు ఇష్టం అని చెప్పి ఒక్కసారిగా మనోడు ఒక గోల్ అనేది వేస్తాడనమాట. ఇంకా ఒక్కసారిగా మనోడు గోల్ వేసిన వెంటనే షెట్ నేను ఇట్లాంటి థాట్స్ నుంచినే కదా డిస్ట్రాక్ట్ కావాలని కోరుకుంటానేది, మళ్ళీ ఇవే వస్తున్నాయని చెప్పి మనోడు గోల్ వేసినా సరే అలాగే బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఈ గ్యాప్లోనే అక్కడికి వచ్చిన హీనా పాప కూడా అరే ఏం చేస్తున్నారో పిచ్చోని మాదిరి ఒకడే ఉన్నావు అనడంతో ఇంకా అప్పుడే హీనాని చూసిన మనోడు కూడా ఓకే నేను ఇక్కడ ఖాళీగానే ఉన్నాను అనడంతో ఇంకా హీనా కూడా సర్లే అట్లయితే నువ్వు నాకు పార్టీ ఇప్పిస్తువురా అని చెప్పి వెంటనే మన హీనా పాప ఇంకా టైకిగాడు పార్టీ కోసం బయటకు వెళ్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్లో అయితే మన చినెట్సు ఎంని హై స్కూల్కి అండ్ మినటోకి అకాడమీ వాళ్ళకైతే గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సీన్స్ అనేటివి ప్యారలల్గా ఉంటాయి అండ్ మీకు కూడా ప్యారలల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఒక సైడ్ చినెట్సు వాళ్ళ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకొక సైడ్ మన టైకిగాడు హీనా ఇద్దరు కూడా తనకు నచ్చిన ట్రీట్ ఏంటే చేప మీద ఐస్ క్రీమ్ వేసే ఒక ఫ్లేవర్ తినడం కోసము మన టైకిగాడు తనని తీసుకొని వెళ్తారు. ఇంకెప్పుడైతే తను ఆ ఐస్ క్రీమ్ తీసుకుంటుందో తను ఎంతో సంతోషపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రా టైకి, నీ వల్లే ఇప్పుడు నేను ఫర్ ది ఫస్ట్ టైం ఇన్నాళ్ళ తర్వాత దీన్ని టేస్ట్ చేయబోతున్నానని చెప్పి మనోనికి థ్యాంక్స్ చెప్పడంతో ఇంకా మన టైకిగాడు కూడా సరేలే నేను అడగడమే మర్చిపోయాను, ఇంతకీ నీ నేషనల్స్ రిజల్ట్స్ ఏమైనాయి అనడంతో ఇంకా మన హీనా కూడా నేను థర్డ్ ప్లేస్ వచ్చినాలే అంటుంది. ఇంకా ఆ మాటలైన మనోడు ఓ నువ్వు థర్డ్ ప్లేస్ వచ్చావా, అట్లయితే ఇప్పుడు ఈ వరల్డ్లోనే నువ్వే కదా ది బెస్ట్ థర్డ్ వన్ అనడంతో ఇంకా ఆ మాటలైన హీనా పాప కూడా అసలు ఎందుకంటారు నువ్వు ఇప్పుడు అంతలా సంతోషపడుతున్నావు, నేను వచ్చినది కేవలం థర్డే ఫస్ట్ టైం రాలేదు కదా అనడంతో దానికి మన టైకిగాడు కూడా ఇంకా నువ్వు ఫస్ట్ ఇయరే కదా, ఇంకా నీకు 2 years టైం అనేది ఉంటుంది, ఖచ్చితంగా నేను బెట్టేసి చెప్పగలను ఈ 2 yearsలో నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ వస్తావు, నాది గ్యారంటీ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ హీనా అనడంతో ఇంకా ఆ మాటలన్నీ హీనా ఒక్కసారిగా మన టైకిగాడు చెప్పిన మాటలన్నిటికీ కూడా ఇంప్రెస్ అయిపోయి ఓకే కానీ మనం ఈ ఐస్ క్రీమ్ ఇక్కడ తినద్దు ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి తిందాం పదా అని చెప్పి వెంటనే మన టైకి కానీ ప్లే గ్రౌండ్ దాకా తీసుకొని వెళ్తుంది. అప్పుడే మన టైకిగాడు పక్కనే ఉండే ఒక క్లాక్ వైపు చూసి 5:20 అవుతుంది, బహుశా ఇప్పుడు థర్డ్ రౌండ్ అనేది స్టార్ట్ ఉంటుంది అండ్ ఇంకోసేపట్లో చినెట్సు గారి మ్యాచ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. దీనికి ప్యారలల్గా చినెట్సు వాళ్ళ గేమ్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అక్కడ మినోటక అకాడమీ వాళ్ళు 48 పాయింట్స్తో ఉంటే మన ఎంని హై స్కూల్ వాళ్ళు 45 పాయింట్స్తో ఉంటారు. అక్కడ మన చినెట్సు తన టీమును గెలిపించడం కోసం ఎన్నో కష్టాలు పడి ఎన్నెన్నో గోల్స్ వేస్తూ ఉంటుంది అండ్ మళ్ళీ దీనికి ప్యారలల్గా మన టైకిగాడు హీనా పాప ఇద్దరు కూడా ప్లే గ్రౌండ్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు అండ్ ఈ గ్యాప్లోనే మన హీనా పాప సరే ఉండరా అని చెప్పి నేను ఉయ్యాలు ఊగుతానని చెప్పి మన పాప ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మన పాప నిలబడి ఊగడంతో కొంచెం గట్టి ఊగడంతో మనోనికి హీనా దగ్గర నుంచి కనపడని కొన్ని ప్రదేశాలన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. ఇంకా చూసిన టైకిగాడు వస్తే దొంగముండ నువ్వు నాకు ఏదైతే చూపించకూడదో అవే చూపిస్తున్నావు, మర్యాదగా సక్రమంగా ఊగు అనడంతో ఇంకా అప్పుడే మన హీనా పాప అబ్బా ఎన్నాళ్ళకి నువ్వు నన్ను ఒక అమ్మాయి అన్నట్లు గుర్తించావడంతో ఇంకా మన టైకిగాడు కూడా నువ్వు ఎంత మగరాయుడు మాదిరి నాతో గొడవలు పడినా కూడా ఎండ్ ఆఫ్ ది టైంలో నువ్వు కూడా ఆడపల్లే అండ్ నీకు కూడా కొన్ని పర్సనల్స్ ఉంటాయి, సో జాగ్రత్తగా ఉండాలి అనడంతో ఇంకా అప్పుడే హీనా పాప కూడా సరేలే కానీ ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం, ఖచ్చితంగా ఈ గేమ్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉండే బిగ్గెస్ట్ సీక్రెట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీకు ఓకేనా అనడంతో ఇంకా మన టైకిగాడు సరేలే నిన్ను ఇలా చూడడం కంటే ఆ గేమ్ ఆడడమే 100 రెట్లు మేలు అనుకుని పక్కనే ఉండే ఒక క్లాక్ చూసి ఓకే 5:50 అవుతుంది, ఇంకా బహుశా 10 minutes మాత్రమే ఉంటుంది, ఇంకా చినెట్సు గారి గేమ్ కూడా ఎండుకు వస్తూ ఉంటుంది. సో అక్కడ ఆవిడ గెలుస్తుంది, ఇక్కడ హీనాతో నేను ఎలాగైనా గెలవాలని చెప్పి ఓకే నేను కూడా గేమ్ ఆడతానని చెప్పి ఒక్కసారిగా ఇద్దరు ఉయ్యాలపైకి ఎక్కి వాళ్ళ కాలుకుండే షూని అయితే దూరం విసరాలన్నమాట. ఇంకా అప్పుడే మన టైకిగాడు సరేలే ఈ గేమ్లో నేనే గెలుస్తానని చెప్పి ఒక్కసారిగా మనోడు తన షూని అయితే విసురుతాడు అండ్ ఆ షూ ఎంతో బాగా గాల్లో హైట్ ఎగిరి కొంచెం డిస్టెన్స్ వెళ్ళి పడుతుంది. ఇంకా దాన్ని చూసిన మన హీనా పాప అరే పిచ్చోడా నేను ఇంకా నీకు ఈ గేమ్ గురించి పూర్తి రూల్ చెప్పలేదు, నువ్వు నీ షూని విసిరేసావు అది బాగా హైట్ కూడా వెళ్ళింది, బట్ ఇక్కడ కర్మ ఏంటంటే ఆ షూ అనేది ఎంత దూరం డిస్టెన్స్ వెళ్తుందో అప్పుడే వాళ్ళు గెలిచినట్లు అంటుంది. ఇంకా ఆ మాటలను మనోనికి ఫ్యూజ్లు ఎగిరిపోయి ఇది నువ్వు నాకు ముందే చెప్పలేదు కదే దొంగముండ, నీకుండే టాలెంట్తో నువ్వు ఆటోమేటిక్గా నన్ను ఓడిచ్చేస్తావులే అని చెప్పి మనోడు బాధపడతాడు. దీనికి ప్యారల్గా మళ్ళీ మనకి చినెట్సు గారి గేమ్ని అయితే చూపిస్తామంట. అక్కడ మన చినెట్సు గ్యాంగ్ వల్ల స్కోర్ 54 అండ్ ఆపోజిట్ వాళ్ళదైతే 56 అనమాట. 2 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి, మనం ఎలాగైనా తలుచుకొని ఈజీగా ఈ గేమ్ను మనమే గెలవచ్చని మన చినెట్సు తన టీంకి మోటివేషన్ ఇస్తూ గేమ్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటారు. అండ్ దీనికి ప్యారల్గా మన టైకిగాడు ఇంకెలాగో నేను ఓడిపోయాను నేను ఏం చెప్పాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే మన హీనా పాప సరేలే ఇప్పుడు నేను నా షూను వదలబోతున్నాను రెడీగా ఉండని చెప్పి ఒక్కసారిగా తన షూని అయితే గాల్లోకి రిలీజ్ చేస్తుంది
అండ్ దీనికి parallel గా మనకి చినెట్సు మ్యాచ్ చూపిస్తారు. ఈసారి చినెట్సు వాళ్ళ స్కోర్ 64, ఆపోజిట్ వాళ్ళవి 65 అనమాట. ఇంకొక గోల్ వేస్తే ఖచ్చితంగా టీం అనేది డ్రా అవుతుంది. అండ్ టైం చూస్తే ఇంకా 20 సెకండ్స్ మాత్రమే ఉంటాయి. ఎలాగైనా గెలవాలని చెప్పి మన చినెట్సు తన బాల్ని అయితే షూటింగ్ ఏరియాకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆ టైం కూడా 20 సెకండ్స్ కాస్త 10 సెకండ్స్ లోపల మారుతుంది. అండ్ ఆ 10 సెకండ్స్ కాస్త 3 సెకండ్స్ మారుతుంది. ఇంకా షూటింగ్ ఏరియాకి మన చినెట్సు కూడా దగ్గరికి వచ్చేసి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఆ రింగ్ కల్లా షూట్ చేసి ఒక్కసారిగా మన చినెట్సు బాల్ని అయితే ఆ రింగ్ లోపలికి త్రో చేస్తుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ లో మన హీనా పాప విసిరిండే ఆ షూ కాస్త ఒక్కసారిగా తన కాల్ దగ్గరే పడుతుంది. ఇంకా చూసాను మన టైకి గానికి ఏం అర్థం కాదు, వస్తే ఎందుకని అలా చేసావండంతో ఇంకా అప్పుడే హీనా పాప నీకు ఆల్రెడీ చెప్పా కదా ఈ గేమ్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఉండే బిగ్గెస్ట్ సీక్రెట్ ని చెప్పాలని. నీకు తెలుసా టైకి, నేను నా లైఫ్ లో ఇంతవరకు ఈ విషయం ఎవరితోనూ షేర్ చేసుకోలేదు, నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అంటుంది. దీనికి parallel గా చినెట్సు విసిరిండే ఆ బాల్ని కూడా మనకు చూపిస్తారనమాట. ఆ బాల్ అనేది రింగ్ చుట్టూ తిరుగుకుంటా ఒక్కసారిగా బయటికి పడిపోతుంది అనమాట. రింగ్ లోపల పడదు. ఇంకా టైం కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఒక్కసారిగా దాన్ని చూసినా మన చినెట్సు షాక్ లైక్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం తను విసిరిండే ఒక గోల్ అనేది గోల్ లోపల రింగ్ దగ్గర పడుకోకుండా బయటికి పడిపోవడం, ఇంకా టైం కూడా కంప్లీట్ అయిపోవడంతో ఈ నేషనల్స్లో మన ఎంనీ హై స్కూల్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లోనే ఓడిపోతారనమాట తన ఆపోజిట్ టీం వాళ్ళతో అయితే. ఇంకా ఆపోజిట్ టీం వాళ్ళంతా కూడా గెలిచిన దానికి ఎంతో సంబరాలు పడుతూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా దాన్ని జీర్ణించుకోలేక మన చినెట్సు ఫర్ ది ఫస్ట్ టైం ఇన్నాళ్ళల్లో తను ఓడిపోయినందుకు మళ్ళీ బాధపడుతుంది. అండ్ దీనికి parallel మళ్ళీ మనకి హీనా పాపని చూపిస్తామట. అప్పుడే మన హీనా పాప నేను ప్రేమలో ఉన్నా కదా ఆ వ్యక్తి ఎవరో కాదు, ఐఎమ్ లవ్ విత్ యూ టైకి అంటుంది. ఇంకా ఆ మాటలిన టైకి గానికి ఒక్కసారిగా ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా అప్పుడే మన హీనా పాప కూడా ఈ విషయం నేను నీకు చెప్పకూడదని అనుకున్నాను, బట్ చెప్పకున్నా సిచ్యువేషన్స్ ఏం మారవని నాకు తెలుసు, కానీ ఒక్క విషయం మాత్రం నేను డిసైడ్ అయ్యేది ఏమంటే ఇప్పటి నుంచి నువ్వు నన్ను చూసినప్పుడు నేను నీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ మాదిరి కనపడకూడదు, నిన్ను ప్రేమించే వ్యక్తి మాదిరి నువ్వు నన్ను చూడాలని అనుకుంటున్నాను, అందుకనే ఈ విషయం నేను నీకు చెప్పాను అంటుంది. ఇంకా ఆ మాటలన్నీ వింటున్న మన టైకి గానికి ఇవేవి అర్థం కాకుండా కేవలం తను ప్రపోజ్ చేసిందే ఆ ఒక్క మాటను ఆలోచించుకుంటా ఏంద్రా నా జీవితం ఇలా మారిపోయింది, ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి, అసలు తినకి నా మీద ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయని నేను అస్సలు అనుకోలేదు, అసలు ఇప్పుడు నేను హీనాకి ఏమని రిప్లై ఇవ్వాలని ఆలోచిస్తూ ఉండగానే ఇంకప్పుడే హీనా పాప కూడా అరే నువ్వు అంతగా ఆలోచించద్దు, ఇన్ఫాక్ట్ నువ్వు చినెట్సుని లవ్ చేస్తున్నావని నాకు కూడా తెలుసు, బట్ నువ్వు ఇంతవరకు తనకు ప్రపోజ్ చేయలేదు కదా, అసలు ఎవరికి తెలుసు తనకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయో లేదో, బట్ నాకు మాత్రం నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉంటాను, ఒకవేళ ఫ్యూచర్లో ఎవరికి తెలుసు నీ హార్ట్ కూడా నీ మాట వినకోకుండా నువ్వు కూడా నన్ను ప్రేమించవచ్చు, అప్పటి వరకు నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని నీ రిప్లై కూడా నువ్వు నాకు ఇప్పుడే చెప్పాల్సిన పని లేదు, టేక్ యువర్ ఓన్ టైం, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు, ఓకే నేను వెళ్ళొస్తా టైకి అని చెప్పి ఒక్కసారిగా మన హీనా పాప టైకి గాని మైండ్లో ఒక బాంబేలు చేసి తను అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో మన టైకి గడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఫుల్గా నీళ్ళు తాగి ఒక్కసారిగా బయటకు పంపేసి ఏంద్రా ఇది ఇంత పెద్ద బాంబు వెలిచింది, అసలు ఇన్నాళ్ళుగా హీనా నన్ను ప్రేమిస్తుందా, బట్ ఇదేది నాకు తెలియకుండా నేను కేవలం తనని ఒక ఫ్రెండ్ మాదిరి చూస్తున్నా కదరా, అసలు తిని ఎప్పటి నుంచి నన్ను ప్రేమిస్తుంది నాకు ఇంతవరకు ఐడియా కూడా లేదు, బహుశా నేనే నాకు తెలియకుండా తనకి ఎక్కువ చనువుగా ఉన్నందుకు తనకు నా మీద ఫీలింగ్స్ వచ్చాయా అనుకొని మన టైకి గడు హీనా తనని ప్రేమిస్తున్నందుకు తనని బ్లేమ్ చేసుకుంటూ ఉంటాడు. అలా మన టైకి గడు షెట్ నాకే తెలియకుండా ఇప్పుడు ఇంత పెంట జరిగిందని చెప్పి మనోడు బాధపడుకుంటానే తన ఇంటికి వస్తాడు. ఇంకొకసారిగా అప్పుడే తన ముందర వాళ్ళమ్మ ఏమైందిరా టైకి అలా ఉండడంతో ఇంకా మన టైకి గడు ఈ విషయాలు ఏంటి తనకి చెప్పుకోకుండా ఏం లేదమ్మా కొంచెం ట్రైనింగ్ వల్ల కొంచెం డౌన్ అయ్యాలి అని చెప్పి మనోడు ఇంట్లోపలికి ఎంటర్ అవుతారు లేదో అప్పుడే టైకి గాని వాళ్ళమ్మ అరే నీకు ఒక విషయం తెలుసా, చినెట్సు ఫోన్ చేసింది తను మ్యాచ్లో ఓడిపోయిందంట, సో తను ఈరోజు నైట్ కల్లా రిటర్న్ వచ్చేస్తుంది, నువ్వు తనని చూసినప్పుడు కొంచెం బాధపడి తన మీద సింపతి చూపించంటుంది. ఇంకా ఆ మాటలైన టైకి గడు ఒక్కసారిగా ఏంటి చినెట్సు గారు ఓడిపోయారా అని చెప్పి షాక్ అవుతాడు. ఇంకా అప్పుడే టైకి గాని వాళ్ళ అమ్మ కూడా ఓకే నువ్వు తనని కలిసినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, తనకు కొంచెం మోటివేషన్ ఇవ్వు అనడంతో ఇంకా మనోడు కూడా వెంటనే తన రూమ్కి వెళ్ళిపోయి డోర్ వేసుకొని అసలు నేను తనతో ఏమని మాట్లాడాలమ్మా, ఇప్పుడు నన్ను చూస్తుంటేనే నాకు ఎంతో విరక్తిగా ఉంది, ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు ఎంతో గిల్టీగా ఫీల్ అవుతున్నాను, అట్లాంటి నేను తనని చూడడమే ఇబ్బంది అనుకుంటే మళ్ళీ నువ్వు తనతో మాట్లాడాలంటున్నావు, ఇది నా వల్ల కుదరదని చెప్పి మనోడు బాధపడతాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన టైకి గాడు మళ్ళీ ట్రైనింగ్ తగ్గైతే వెళ్తాడు. అండ్ అక్కడే
అక్కడే ఉండే హీనా పాపని చూసి మనోడు ఒక్కసారిగా ఎందుకు ఇది తను నా కోసమైనా వెయిట్ చేస్తుంది అనుకొని మనోడు అక్కడే సైలెంట్గా తన వైపు చూస్తూ ఉండగా ఇంకా అప్పుడే హీనా పాప ఏంట్రా దగ్గరికి వచ్చి మాట్లాడుకోవడం సైలెంట్గా ఉన్నావు ఏంటి విషయం అనడంతో ఇంకా మన టైకీ గారు కూడా విషయం ఏందో నీకు కూడా తెలుదా, నిన్న నా మైండ్లో బాంబు వేల్చేసి ఇటుకు వచ్చి సైలెంట్గా ఉన్నావు, అసలు నేను నిన్ను ఇప్పుడు చూస్తుంటేనే నా మనసులో ఎలాగా అనిపిస్తుంది అనడంతో ఇంకా ఆ మాటలని హీనా పాప ఓ అప్పుడే నీ మనసులో నా మీద ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయా, ఏం పర్లేదు లేదు ఇది చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటుంది. ఇంకా ఆ మాటలైన టైకాడు వస్తే దొంగముండా నేను ఆ దాని గురించి మాట్లాడడం లేదే, నిన్ను చూస్తుంటే ఎలా ఇబ్బంది కలుగుతుంది అదే అని చెప్తాడు. ఇంకా అప్పుడే హీనా పాప కూడా అరే టైకి నేను ఆల్రెడీ నీకు ఒక విషయం చెప్పాను, ఇన్ఫ్యాక్ట్ నువ్వు నన్ను ఎలా చూసినా చూడకున్నా నేను మాత్రం నేను ప్రేమిస్తూనే ఉంటాను, ఇన్ఫ్యాక్ట్ నీ ప్రేమ కోసం నేను ఎప్పటి వరకైనా వెయిట్ చేస్తూ ఉంటాను అంటుంది. ఇంకా ఆ మాటలైన మనోడు కూడా ఇప్పుడు ఎందుకని నువ్వు పందిపిల్ల మాదిరి ఇంత గట్టిగా వాగుతున్నావు, ఎవరైనా చూస్తే బాగుండదు సైలెంట్గా పదా అని చెప్పి వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. బట్ ఇక్కడే మన టైకి గాని దురదృష్టం ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు మాట్లాడుతున్న కన్వర్సేషన్ మొత్తం అంతటిని కూడా దూరం నుంచి మన చినెట్సు పాప అయితే వినేస్తుంది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఇంకా అప్పుడే చిన్నట్స్ కూడా ఎప్పుడైతే జిమ్ రూమ్ లోపలికి ఎంటర్ అవుతుందో ఇంకొకసారిగా తన ఫ్రెండ్స్ అంతా కూడా తనకు బర్త్డే విషెస్ చెప్పుకుంటా కేక్ గోపించి ఒక భారీ రేంజ్ సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా మన చిన్నట్స్ కూడా ఒక్క సెకండ్ అన్ని ఆలోచనలు మానేసి తన ఫ్రెండ్స్తో అయితే ఎంతో సంతోషంగా తన బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటుంది. అండ్ దీన్నంతటిని కూడా దూరం నుంచి గమనిస్తుండే మన టైకి గాడు కియో గాడు అరే మామ నువ్వు ఎందుకని తనకి బర్త్డేకి ఏ గిఫ్ట్ ఇవ్వలేదా అనడంతో ఇంకా అప్పుడే మన టైకి గాడు కూడా నేను ఆల్రెడీ దానికోసం 1 వీక్ ముందరే ప్రిపరేషన్ చేశాను, తనకి ఎట్లాంటి గిఫ్ట్ ఇద్దాం అండ్ తనకి ఎట్లాంటి కేక్ గోపిద్దాం అండ్ ఎవరితో సెలబ్రేట్ చేద్దాం ఇలా ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నా కానీ బట్ ఎప్పుడైతే తన నేషనల్స్కి వెళ్ళిపోయిందో ఇంకా ఖచ్చితంగా తన బర్త్డే అక్కడే సెలబ్రేట్ చేసుకుంటుంది అనుకున్నా కానీ నాకేం తెలుసురా తను సడన్గా ఇలా ఓడిపోయి ఇంటికి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇంకా బాధపడుతుంటే తనకి బర్త్డే విషెస్ చెప్పి తనను మోటివేట్ చేయడం ఇష్టం లేక నేను ఇలా సైలెంట్గా ఉన్నాను అనడంతో ఇంకా ఆ మాటలు నాకు కియోగాడు ఒక్కసారి పక్కన తిరిగి చూడు మామ, ఓడిపోయిన వాళ్ళు బాధలో ఉంటారని తెలుసు కానీ మరి ఇంత ఎంజాయ్ చేసుకుంటూ బాధలో ఉంటారని నాకు అస్సలు తెలియదు అనడంతో ఇంకా ఆ మాటలిన మనోడు కూడా సర్లే మనం ఏం చేస్తాం మన దురదృష్టం అట్లుంది అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడికి హీనా రావడంతో ఇంకా వెంటనే హీనాని చూసిన మనోడు హీనా నీతో మాట్లాడాలి కమాన్ త్వరగా పక్కన రా అని చెప్పి వెంటనే హీనాని పక్కన తీసుకొని వెళ్ళి తనతో ఏదో మాట్లాడదాం అనుకుంటారు కానీ బట్ ఈ గ్యాప్లోనే మన హీనా పాప అరే దొంగ నా కొడుక ఎందుకని పక్కన తీసుకొని వచ్చో ఏదైనా చేద్దాం అనుకుంటున్నావా రొమాంటిక్గా అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు వస్తే దొంగ ముండ నాకు అట్లాంటి మూడే లేదు, నువ్వు సైలెంట్గా ఉండు అండ్ నీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి, అదే నువ్వు ఆల్రెడీ నిన్న నాతో అన్నావు కదా నేను నీకు రెస్పాన్స్ ఇవ్వకపోయినా ఏం పర్లేదని, బట్ ఇప్పుడు చెప్తున్నా చూడు నేను నిజంగానే చిన్నెట్స్ని లవ్ చేస్తున్నాను అండ్ తన కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అది నీకు ఓకేనా అనడంతో ఇంకా ఆ మాటలని ఈయన కూడా ఓ పిచ్చోడా దీని గురించి మాట్లాడేకి పిలిచావా, ఇన్ఫ్యాక్ట్ నువ్వు తన ప్రేమను పొందడానికి ఎట్లాంటి పనులైనా చేసుకో కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో నీ కోసం ఎప్పటి వరకైనా సరే ఎదురు చూడడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి వెంటనే హీనా పాప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఈ కన్వర్జేషన్ అంతటిని కూడా మన కియోగాడు ఇంటూ ఉంటాడు. ఇంకా మన కియోగాడు కూడా చీ దీనమ్మ నాకు ఒక్కతి కూడా దిక్కులేదు కానీ ఈయనకి 2 కావాల్సి వచ్చింది అనుకొని తన మనసులో బాధపడతాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన చిన్నట్స్ కూడా ఎంతో హార్డ్గా అయితే ట్రైనింగ్ చేస్తూ ఉంటుంది అండ్ తన కోచ్ కూడా తనకైతే ఎన్నో విధాలుగా అయితే టీచింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అది చూస్తూనే మీ ఇండియా గ్యాంగ్ అంతా కూడా బహుశా ఇప్పుడు కోచ్ సార్ తన యొక్క ఫుల్ ఇంట్రెస్ట్ చిన్నట్స్ గారి మీద పెట్టాడు అనడంతో ఇంకా ఆ మాటలిన నాగేశ్ కూడా కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు మన టీంలో సీనియర్స్ ఎవరు లేరు అండ్ నెక్స్ట్ రాబోయే జూనియర్స్కి ఖచ్చితంగా తనే ఒక స్టార్ మోడల్గా ఉండాలి అండ్ టీం బాధ్యతను అంతటినీ కూడా చిన్నట్స్నే మొయ్యాలని చెప్పి కోచ్ గారికి కూడా తెలుసు అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మన కోచ్ గారి చిన్నట్స్ని పక్కన తీసుకొని వెళ్ళి తనకి ఏదో మాటలు చెప్తాడు. ఇంకా బయటకు వచ్చిన మన చిన్నట్స్ని చూసి అందరూ కోచ్ గారు మీకేం చెప్పారు అనడంతో ఇంకా చిన్నట్స్ కూడా ఆయన నన్ను వైస్ కెప్టెన్ చేశారు, ఎందుకంటే మన సీనియర్స్ అయిన వాళ్ళు రిటైర్డ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు నన్నే వైస్ కెప్టెన్గా ఉండమన్నారు అనడంతో ఇంకా ఆ మాటలైన అందరూ కూడా ఓ ఇదెంతో గ్రేట్ న్యూస్, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు వైస్ కెప్టెన్ అయితే నెక్స్ట్ సెమిస్టర్ కల్లా మీరు కెప్టెన్ అయిపోతారు, ఓ కెప్టెన్ చిన్నట్స్ గారు జై జై అని చెప్పి కేకలేస్తూ ఉంటారు. ఇంకా ఆ మాటలు వింటున్న చిన్నట్స్ కూడా ఎంతో సిగ్గుపడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన చిన్నట్స్ ఒక్కతే ట్రైనింగ్ చేస్తూ ఉండగా ఇంకా అప్పుడే ఆ ట్రైనింగ్ స్టాఫ్ కూడా ఓకే అమ్మాయి ఇంకా నువ్వు వెళ్తే నేను లాక్ చేసుకుంటాను అనడంతో ఇంకా చిన్నట్స్ కూడా బయటకు వస్తుంది. ఇంకా ఆ గ్యాప్లోనే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి తనకు విషెస్ చెప్పడంతో ఇంకా మన చిన్నట్స్ కూడా
థ్యాంక్ యూ అని చెప్తుంది. బట్ మన చిన్నెట్స్ ఉండే మోడుని చూసి వాళ్ళమ్మ ఏమైందమ్మా అనడంతో ఇంకా చిన్నెట్స్ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి ఇప్పుడు నన్నే మా కోచ్ గారు వైస్ కెప్టెన్గా ఉండమన్నారు. బట్ నేను జూనియర్స్కి సరిగ్గా కెప్టెన్సీ విషయంలో న్యాయం చేస్తానా అండ్ ఇంకొక టైంలో కెప్టెన్ అయ్యామంటే మొత్తం టీం బాధ్యతలంతా కూడా నేనే మోయాల్సిండేది. సో అట్లాంటి టైంలో నా పర్ఫార్మెన్స్కి అదేమన్నా ఎఫెక్ట్ ఇస్తుందేమో అని చెప్పి నాకు భయంగా ఉందమ్మా అనడంతో ఇంకా మాట్లాడిన చిన్నెట్స్ వాళ్ళ మదర్ కూడా చూడు తల్లి, నేను ఒకే ఒక్క విషయం చెప్తా, గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా నువ్వు ఎంతవరకు కష్టపడగలవో అంతవరకు కష్టపడు అండ్ మెయిన్ రిజల్ట్ అనేది నీ ఒక్కదాని మీద మొదలెద్దు అండ్ నీ వరకు నువ్వు ఎంత కష్టపడాలో అంత కష్టపడితే అండ్ రిజల్ట్ కూడా నీకు ఫేవర్గా వస్తుందిలే. దానికోసం నువ్వు అంతగా ఆలోచించాల్సిన పని లేదు, జస్ట్ యాక్సెప్ట్ చేసి నువ్వు ఎంజాయ్ చేయడంతో ఇంకా మాట్లాడిన చిన్నెట్స్ కూడా సరే అమ్మ అని చెప్పి తనకు ఫోన్ కట్ చేసి ఒక 2 నిమిషాలు బాగా ఆలోచించుకొని మన టైకి కానీ మెసేజ్ చేస్తుంది కలుద్దామని. కానీ ఇక్కడే బాహుబలి రేంజ్ ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఆ మెసేజ్ టోన్ అనేది వెనక నుంచి రావడంతో ఇంక వెంటనే చిన్నెట్స్ వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ మన టైకి గాడు ఉంటాడు. ఎలాగైతే చికెన్ షాప్ దగ్గర కుక్క ఎదురు చూస్తుందో అలాగే మన టైకి గాడు చిన్నెట్స్ కోసం తన వెనకలు వస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన మన టైకి గాడు కూడా అయ్యో లేదు లేదు సెన్పై, నేను మిమ్మల్ని ఫాలో అవ్వడం లేదు, జస్ట్ ఇలా వస్తూ ఉన్నాను, ఏ గ్యాప్లోనే మీరే వెనక్కి తిరిగారనడంతో ఇంకా చిన్నెట్స్ కూడా సరేలే కానీ టైకి, నువ్వు నన్ను ఒక చోటుకు తీసుకొని వెళ్తావా అనడంతో ఇంకా ఆ మాట్లాడిన టైకి గాడు కూడా నాకు కూడా ఇదే కథ కావాలి, మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలో చెప్పండి అనడంతో ఇంకా వెంటనే మన టైకి గాడు ఇంకా చిన్నెట్స్ ఆ లొకేషన్కి అయితే వెళ్తూ ఉంటారు. ఇంకెప్పుడైతే ఆ లొకేషన్ వస్తుందో ఒక్కసారిగా మన చిన్నెట్స్ ఫేస్ 1000 వాల్స్ బల్బ్ లాగా వెలిగిపోతుంది. అండ్ ఆ లొకేషన్ ఏదో కదనమాట, జపాన్లో ఉండే సముద్రం. అండ్ ఈ సముద్రం పేరు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకెప్పుడైతే అందమైన సముద్రాన్ని చూసిన మన చిన్నెట్స్ ఒక్కసారిగా ఏది పట్టించుకోకుండా అండ్ తన షూస్ అన్నీ వదిలేసి ఒక్కసారిగా నీళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ నీళ్ళలో ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా తనని చూసిన మన టైకి గాడు కూడా లిటరలీ తను ఒక చిన్నపిల్ల మాదిరి బిహేవ్ చేస్తుంది. తనలో నాకు నచ్చేదే అట్లాంటి గుణం అనుకుంటాడు. ఇంకా అప్పుడే చిన్నెట్స్ కూడా అరే టైకి నువ్వు కూడా రా రా అనడంతో ఇంకా వెంటనే మన టైకి గాడు కూడా వస్తున్నా అని చెప్పి మనోడు కూడా నీళ్ళ వైపు వస్తాడు. ఇంకా అప్పుడే మన టైకి గాడు తన కాళ్ళకు ఉండాల్సిందే బ్యాండ్ అనేది లేకపోవడంతో మన టైకి గాడు అడుగుతాడు. ఇంకా అప్పుడే చిన్నెట్స్ కూడా అది మొన్న మ్యాచ్లో తెగిపోయింది, బహుశా మనం దాని మీద ఎక్కువ విషెస్ అనేవి పెట్టాం కాబట్టి అది బర్డెన్ మొయ్యలాకి తెగిపోయింది అనడంతో ఇంకా ఆ మాట్లాడిన మనోడు కూడా తనకు సారీ చెప్పడంతో ఇంకా అప్పుడే చిన్నెట్స్ ఒక్కసారిగా మన టైకి గాని వైపు నీళ్లు చల్లుకుంటా కమాన్ అంటుంది. ఇంకా దాన్ని చూసిన మనోడు కూడా ఓ చిన్నెట్స్ గారు ఉండండి నేను చల్లుతా అని చెప్పి వీళ్ళిద్దరూ అక్కడ నీళ్లు చల్లుకుంటా ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేస్తారు. ఓకే చిన్నెట్స్ గారు వెళ్దాం పదండి లేట్ అవుతుంది అనడంతో ఇంకా మన చిన్నెట్స్ కూడా బయటకు వచ్చే ఈ గ్యాప్లో తనకు కాల్ స్లిప్ అవుతుంది. ఇంకా కింద పడిపోయే మన చిన్నెట్స్ అయితే మనోడు సక్సెస్ఫుల్గా తనని కాపాడతాడు. ఇంకా వెంటనే మన చిన్నెట్స్ తనకు థ్యాంక్స్ చెప్పడంతో ఇంకా మనోడు కూడా అడుగు ఆచితూచి వేయాలి, నన్ను చూడండి నేను ఎలా అడుగేస్తాను అని చెప్పి మనోడు కూడా పక్కన అడుగేస్తలేదో అక్కడే ఉండే రాయి మీద కాలు పెట్టి మనోడు జారి బొక్క బోర్ల పడతాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మన టైకి గాడు తన ప్యాంట్ని అక్కడే ఇప్పేసి జాగ్రత్తతో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే చిన్నెట్స్ కూడా నేను ఈ తడి బట్టలతో రాలేను ట్రైన్లో అనడంతో ఇంకా మన టైకి గాడు కూడా ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నా ప్యాంట్ లేకపోకుండా రాలేను, నాకు కూడా ట్రైన్లో ఇది ఇబ్బంది కలిగిస్తుంది అనడంతో ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఓకేలే అట్లయితే సన్సెట్ వరకు వెయిట్ చేద్దామని చెప్పి చిన్నెట్స్ అంటుంది. ఇంకా అప్పుడే మన టైకి గాడు సరేలేండి అట్లయితే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి మనోడు చిన్నెట్స్ కోసం తెచ్చిండే కేక్ని అయితే బయటికి తీస్తాడు హ్యాపీ బర్త్డే అని చెప్పి. ఇంకా కేక్ని చూసిన మన చిన్నెట్స్ ఒక్కసారిగా దానికి మన టైకి గాడు కూడా అవును ఇది మీకోసమే తెచ్చాను అండ్ ఈ క్యాండిల్స్ కూడా మీకోసమే తెచ్చాను 17 అనడంతో ఇంకా ఆ మాటలు వింటున్న మన చిన్నెట్స్ అస్సలు నమ్మలేకున్నాను, నాకు అప్పుడే 17 ఏళ్ళు నిండిపోయాయా, అయినా బర్త్డేసే కదా మన యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తాయి, ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం పెద్దవాళ్ళుగా మారుతున్నామని చెప్పి అవే మనకు గుర్తు చేస్తాయి అనుకుంటానే మన టైకి కానీ తన బర్త్డే డేట్ అడుగుతుంది. ఇంకా మనోడు కూడా జాన్ 15th అనడంతో ఆ లెక్క నీ బర్త్డే ఇంకా రావాల్సి ఉంటుంది, అయితే నీకు ఇంకా ఇప్పటికీ 15 ఇయర్సే కదా అనడంతో ఇంకా ఆ మాటలిన మనోడు కూడా అవును 15 ఇయర్సే, మీకంటే 2 ఇయర్స్ చిన్నోడు అంటాడు. ఇంకా ఆ మాటలిన చిన్నెట్స్ ఏంటి నువ్వు 2 ఇయర్స్ చిన్నోడు అని చెప్పి షాక్ అయితే ఇంకా ఆ మాటలిన మనోడు కూడా అట్లేం లేదు, ఇన్ఫ్యాక్ట్
18 ఏళ్ళు వచ్చేంత వరకు మీరు నేను ఇద్దరు కూడా పిల్ల బచ్చాలమే, అదొక్కటే గుర్తుపెట్టుకోండి అంటాడు. ఇంకా ఆ మాటలైన చెనెట్స్ కూడా అవునులే అది కూడా కరెక్టేలే నువ్వు చెప్తానదే అంటుంది. ఇంకా అప్పుడే మన టైకి గడు చెనెట్స్ కోసం పాట పాడతాడు. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Chinatsu senpai. అలా మన టైకి గడు ఇంకా చినెట్స్ ఆ కేకుని షేర్ చేసుకుని ఇద్దరు తింటూ ఉండగా అలాగే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అలా ఆ టైం అనేది నైట్ కూడా అవుతుంది. ఆ నైట్ ఫుల్గా వర్షం అవుతుంది. ఇంకా మనోళ్ళు ఎంత కష్టపడి పరిగెత్తినా సరే మనోళ్ళు ఫుల్గా తడిచిపోతారు. కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి మాత్రం ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలాగైతే కుదరదని చెప్పి ఇంకా వెంటనే టైకి గడు ఇంకా చినెట్స్ వాళ్ళిద్దరూ కూడా అప్పుడే ఓ డిసిజన్కి అయితే వస్తారు.